Hi everyone. Today's topic is real numbers exercise 1.1 fourth question. Our question is use Euclid division lemma to show that the cube of any positive integer is of the form 9m plus 1 or 9m plus 8. క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ని 9m ఫామ్ కానీ 9m plus 1 ఫామ్ కానీ 9m plus 8 ఫామ్లో ఏదో ఒక దాంట్లో ఉంటుందని మనం ప్రూఫ్ చేయాలి. బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఒక నంబర్ ఒక పాజిటివ్ ఇంటీజర్ అనేది ఏ తీసుకున్నాను, దాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే BQ ప్లస్ ఆర్. మళ్ళీ ఇంక కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఇది ఆర్ అంటే రిమైండర్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0 అండ్ లెస్ దాన్ బి. ఏ అంటే డివిడెండ్, బి అంటే ఇక్కడ డివైజర్, క్యూ ఈజ్ ద కోషంట్ అండ్ ఆర్ ఈజ్ రిమైండర్. రిమైండర్ అనేది ఎప్పుడు కూడా లెస్ దాన్ బి అంటే కోషంట్ డివైజర్ కంటే తక్కువ ఉండాలి, మరియు రిమైండర్ 0 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, అంతకన్నా తక్కువ ఉండదు, నెగిటివ్స్లలో రాదు అని దీని మీనింగ్ కండిషన్. దీన్ని యూజ్ చేసుకొని ఇవి ప్రూఫ్ చేయాలి. దీన్ని ఏ విధంగా ప్రూఫ్ చేయొచ్చు అంటే క్వశ్చన్లో 9 అనేది కామన్గా ఉంది, అంటే 9 మల్టిపుల్ ఉంది. బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి లెట్ బి ఈక్వల్స్ టు 9 తీసుకుంటే ప్రూఫ్ చేయొచ్చు. కాకపోతే మనకు 9 కేసెస్ వస్తాయి, లెంతీగా వస్తుంది సొల్యూషన్. 6 తీసుకున్నా కూడా వస్తుంది, 3 తీసుకున్నా కూడా వస్తుంది. నేను 3 తీసుకుంటున్నాను. 3 తీసుకుంటే 3 కేసెస్లలో సొల్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి బి ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకుంటున్నాను. మీరు 6 తీసుకోవచ్చు, 9 కూడా తీసుకోవచ్చు. లెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సబ్స్టిట్యూటింగ్ బి ఈక్వల్స్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లేస్లో 3 రాస్తున్నాం. క్యూ అంటే క్యూ, 3Q నథింగ్ బట్ 3 into Q ప్లస్ ఆర్. ఇదేంటి? ఈక్వేషన్ నెంబర్ 2. మరి ఇక్కడ కండిషన్ ఏంటి? రిమైండర్ అనేది ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అండ్ లెస్ దెన్, ఇక్కడ బి ఉంది కదా, బి అంటే ఈ బి ప్లేస్లో మనం 3 పెట్టాము కాబట్టి లెస్ దాన్ 3. లెస్ దాన్ 3 అంటే మనకు రిమైండర్ 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. 3 కన్నా తక్కువ ఉండాలి కానీ 3 కన్నా ఎక్కువ ఉండద్దు, 3 కూడా అయి ఉండద్దు. ఇఫ్ రిమైండర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఒకవేళ ఈ ఈక్వేషన్లో రిమైండర్ ఇది 0 అవుతే ఏమవుతుందో చూద్దాం. ఈక్వేషన్ ఏమవుద్ది? సబ్స్టిట్యూటింగ్ ఆర్ ఈక్వల్ 0 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఆర్ ఈక్వల్ 0 ఏమవుతుంది? ఏ అలానే ఉంటుంది, 3Q కూడా అలానే ఉంటుంది. ఆర్ రిమైండర్ ఏమవుతుంది? 0. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3Q ప్లస్ 0 అంటే 3Q. మనకి ఏమని ప్రూఫ్ చేయమంటున్నాడు? యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. క్యూబ్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ క్యూబ్ అప్లై చేయాలి. ఒకవేళ ఇక్కడ స్క్వేర్ అంటే స్క్వేర్ అప్లై చేయాలి. నేను క్యూబ్ అప్లై చేస్తున్నా. అప్లై క్యూబ్ ఆన్ బోత్ ద సైడ్స్. క్యూబ్ అప్లై చేస్తే రెండు వైపులా అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, స్క్వేర్ చేసినా వాల్యూ మారదు. ఇక్కడ క్యూబ్ చేస్తున్నాను అంతే. పాజిటివ్ ఇంటీజర్ కదా ఏ అనేది, క్యూబ్ చేశాను. లెఫ్ట్ సైడ్ చేస్తే ఈక్వల్కి రైట్ సైడ్ కూడా అదే చేయాలి, అప్పుడు వాల్యూ మారదు. 3Q హోల్ క్యూబ్. ఇట్ ఇంప్లాయిస్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏమని రాయొచ్చు? 3Q హోల్ క్యూబ్ అంటే ఏంటి? 3 into 3 into 3. 3ని 3 times మల్టిప్లై చేయాలి, ఇంటూ క్యూని కూడా 3 times మల్టిప్లై చేయాలి. క్యూ ఇంటూ క్యూ ఇంటూ క్యూ. దీని ఆన్సర్ ఏమొస్తుంది? 3 3 is 9, 9 3 is 27.
ఇంటూ క్యూ ఇంటూ క్యూ ఇంటూ క్యూ క్యూ క్యూబ్. ఇది దేని యొక్క వాల్యూ? ఏ క్యూబ్ వాల్యూ. దట్ ఇంప్లాయిస్ ఏ క్యూబ్ ఈక్వల్స్ టు, దీని ఏమని రాయొచ్చు? క్వశ్చన్లో 9 కామన్ ఉంది కదా, ఇందులో 9 కామన్ వస్తుందా? 9 మల్టిపుల్ లాగా రాయొచ్చు, దీన్ని రాయొచ్చు 9 ఇంటూ 3, 9 3 27 కదా, ఇంటూ క్యూ క్యూబ్. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 3 అనేది ఏంటి? ఇంటీజర్. ఇంటీజర్స్ ఏంటి? 0 1 2 3 సో ఆన్, అండ్ నెగిటివ్ వాల్యూస్ -1 -2 -3. ఇవి పాజిటివ్స్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, అవన్నీ ఇంటీజర్స్ అంటాం. 3 ఒక పాజిటివ్ ఇంటీజర్. క్యూ ఏంటి? అది కూడా ఇంటీజర్. ఇంటీజర్ని క్యూబ్ చేసినా ఏం చేసినా మళ్ళీ ఇంటీజర్గా వస్తుంది. ఇంటీజర్ ఇంటీజర్ ఇంటూ ఇంటీజర్, ఇదంతా ఇంటీజర్. ఈ ఇంటీజర్ పార్ట్ నేను ఏమనుకుంటున్నాను అంటే m, 9 ఇంటూ m అంటే ఏంటి? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 9m. ఒకటి వచ్చింది కదా 9m. క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్. ఏ అంటే ఏం చెప్పాను నేను? పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పాను. క్యూబ్ చేసినాం. క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫామ్లో వచ్చింది? 9m. ఫస్ట్ వన్ ప్రూవ్ అయింది. ఇది ఎప్పుడు? రిమైండర్ 0 అయినప్పుడు ఈ ప్రూఫ్ వచ్చింది. ఒకవేళ ఇఫ్ రిమైండర్ 1 అయితే ఏమవుద్ది? సబ్స్టిట్యూటింగ్ r ఈక్వల్స్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2, ఇదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ రిమైండర్ 1 అవుద్ది. 1 సబ్స్టిట్యూట్ చేసిన మళ్ళీ సేమ్ అప్లయింగ్ క్యూబ్, ఎందుకంటే క్వశ్చన్ క్యూబ్ ఇచ్చారు కాబట్టి. అప్లై క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుద్ది? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1. ఇది 2 టర్మ్స్ ఉన్నాయి, టోటల్కి క్యూబ్ రాయాలి. 3q హోల్ క్యూబ్ లేదంటే 1 క్యూబ్ ఇట్లా రాయొద్దు. 3q ప్లస్ 1 హోల్ క్యూబ్. మనకు ఒక ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములానే ఉంది కదా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇది ఒక ఫార్ములా, రాయాల్సిన అవసరం లేదు, మీకు తెలిస్తే. తెలియకుంటే రాయాలి. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఏ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 3q. ఇది ఏ, ఇది అంటే బి. ఇక్కడ రాసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 3q అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఈ ఫార్ములా ఎక్స్పాన్షన్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ 3q ఉంది కదా, 3q హోల్ క్యూబ్ ప్లస్ బి వాల్యూ ఏముంది? 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏముంది? 3q హోల్ స్క్వేర్ ఇంటూ బి వాల్యూ 1 ప్లస్ 3 ఇంటూ ఏ వాల్యూ 3q. బి స్క్వేర్ అంటే 1 ఉంది కదా, 1 స్క్వేర్ రాయాలి. నౌ దీన్ని ఏం రాయొచ్చు? 3q హోల్ క్యూబ్ని 3 3 is 9, 9 3 is 27. 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 27 వస్తుంది. క్యూని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే క్యూ క్యూబ్ అవుద్ది. ప్లస్ 1 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా కూడా 1 వస్తుంది. ప్లస్ 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్. ఓన్లీ 3qకి మాత్రమే స్క్వేర్ ఉంది. ఈ 3 అవుట్ సైడ్ ఆఫ్ ద బ్రాకెట్ ఈస్ దేర్. 3q హోల్ స్క్వేర్ అంటే
3 multiplied by 2 times 3 into 3 9 q into q q square 9 q square 9 q square into 3 9 3s 27 q square into 1 అంటే ఇదే వాల్యూ ఉంటుంది. now 3 into 3 9 9 into q 9q into 1 square ఏం పెట్టినా 1 వాల్యూ వస్తుంటుంది. 3 3s 9 q 1కి మాత్రమే స్క్వేర్ ఉంది, వీటికి అప్లై చేయొద్దు స్క్వేర్ని. 1 స్క్వేర్ అన్నా 1 పవర్ 100 అన్నా దాని వాల్యూ 1. 1 ఇంటూ ఇది వాల్యూ మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ స్టెప్ ఏమవుతుందో చూద్దాం. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 27 క్యూ క్యూబ్ 27 క్యూ స్క్వేర్ 9 క్యూ. ఇక్కడ 27 ఏమని రాసుకోవచ్చు 9 ఇంటూ 3 క్యూ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ మళ్ళీ 27 వచ్చింది 9 ఇంటూ 3 క్యూ స్క్వేర్. ఇలా ఎందుకు రాస్తున్నాం? మన ప్రూఫ్ కోసం. ప్రూఫ్లో 9 సిరీస్లలో ఉంది కాబట్టి మనం 9 కామన్ వచ్చే విధంగా రాస్తున్నాను. ప్లస్ 9 క్యూ ఏ క్యూబ్ ఇజ్. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకు? ఇది ఒక టర్మ్ ప్లస్ 1 ఒక టర్మ్ ప్లస్ 9 క్యూ స్క్వేర్ ప్లస్ 9 క్యూ. ప్లస్ వచ్చిందంటే అది వేరే టర్మ్, ఇది వేరే టర్మ్గా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ డిఫరెంట్ టర్మ్స్. 4 టర్మ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు. ఈ 4 టర్మ్స్లలో ఏది కామన్ ఉంది? 9 9 9 కామన్ ఉంది కాబట్టి కామన్ తీసుకోవచ్చు. 9 రైట్ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్రాకెట్. రిమైనింగ్ హియర్ 3q క్యూబ్ ప్లస్ ఇక్కడ 1 టర్మ్ దీంట్లో 9 లేదు, అది లాస్ట్లో రాసేయాలి. ఇక్కడ 9 బయటికి రాసాం, ఇంకేముంటాయి 3q స్క్వేర్ ప్లస్ వీటి ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను. ఇక్కడ 9 కూడా ఉంది, 9కి బిఫోర్ ప్లస్ ఉంది ప్లస్ క్యూ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ఎక్స్ట్రా టర్మ్ ఏంటి 1, ఎందుకంటే ఇది 9 కామన్ లేదు, డైరెక్ట్గా రాసాము. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 9 ఇంటూ 3 అంటే ఏంటి ఇంటీజర్, క్యూ ఇంటీజర్ ప్లస్ 3 క్యూ స్క్వేర్ ఇంటీజర్, క్యూ క్యూబ్ ఇంటీజర్, క్యూ ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. ఇవన్నీ ఇంటీజర్స్ని అడిషన్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఇంటీజర్ వాల్యూ వస్తుంది. ఈ టోటల్ ఇంటీజర్ని నేను ఏమని కన్సిడర్ చేస్తున్నాను అంటే ఎం అనుకోవచ్చు, పి అనుకోవచ్చు, క్యూ ఏదని అనుకోవచ్చు. కాకపోతే మన క్వశ్చన్లో ఎం సిరీస్లో ఇచ్చాడు కాబట్టి నేను ఎం అనుకుంటున్నాను అంతే. ప్లస్ 1 ఉంది కదా, 1 9m ప్లస్ 1 చూడండి 9m ప్లస్ 1. సెకండ్ వన్ ప్రూవ్డ్. ఫస్ట్ వన్ ఆల్సో ప్రూవ్డ్ అండ్ సెకండ్ వన్ ఆల్సో ప్రూవ్డ్. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు 2, ఫస్ట్ రిమైండర్ 0 తీసుకున్నాను, తర్వాత 1 తీసుకున్నాను, ఇప్పుడు 2 తీసుకుంటున్నాను. సబ్స్టిట్యూటింగ్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఇన్ ఈక్వేషన్ 2, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఏమవుద్ది 3q అలానే ఉంటుంది ప్లస్ ఆర్ ప్లస్లో 2 ఉంది కదా, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ ఏం చేసాం ఇంతమంది కేసులలో అప్లయింగ్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ కూడా ఏం చేయాలి? అప్లై క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. లెఫ్ట్ సైడ్ ఏమవుద్ది వాల్యూ ఏ క్యూబ్ అవుద్ది, రైట్ సైడ్ ఏమవుద్ది 3q ప్లస్ 2 హోల్ క్యూబ్ అవుద్ది. మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇది ఏ అవుతుంది, ఇది ఏమవుతుంది బి అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, దీని ఎక్స్పాన్షన్ ఫార్ములా ఇది ఏంటిది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇది ఫార్ములా.
రాయాల్సిన అవసరం లేదు. ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో 3q. ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి వీ హ్యావ్ 2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఏముంది, AQ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి హోల్ క్యూబ్. దీని రైట్ సైడ్ వాల్యూ a క్యూబ్ అంటే 3q హోల్ క్యూబ్ ప్లస్ b క్యూబ్ 2 హోల్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b 3 ఇంటూ a స్క్వేర్. a అంటే 3q హోల్ స్క్వేర్ ఇంటూ b ఇస్ 2 ప్లస్ 3 ఇంటూ a అంటే ఎంత ఉంది, 3q వాల్యూ ఉంది. b స్క్వేర్ b వాల్యూ 2 ఉంది కదా, 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయాలి. a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3q హోల్ క్యూబ్ నేను డైరెక్ట్గా రాస్తున్నాను. సార్ 27q క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 వస్తుందండి. ప్లస్ 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్ 3 ఇస్ 9q స్క్వేర్ ఇంటూ 3. ఇక్కడ 9q స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 3 9 3 ఇస్ 27q స్క్వేర్. మళ్ళీ 2 ఉంది, దీనికి 2 మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే చేయొచ్చు, లేదంటే ఇట్లానే రాయొచ్చు. ప్లస్ 3 3 ఇస్ 9q ఇంటూ 2 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ నథింగ్ బట్ 4 9 4 36q అని రాయొచ్చు, లేదా 9q ఇంటూ 4 కూడా రాయొచ్చు. ఈ 2 మల్టిప్లై చేసి ఆన్సర్ రాయొచ్చు, లేదా ఇలా రాయొచ్చు. కాకపోతే 8ని దీనికి మల్టిప్లై చేయరాదు. ప్లస్ ఉందంటే ఇది ఒక సపరేట్ టర్మ్, ఇవి సపరేట్ టర్మ్స్. మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 27q క్యూబ్ ఒక టర్మ్, ప్లస్ ఇది ఒక సపరేట్ టర్మ్, ప్లస్ ఇదంతా సపరేట్ టర్మ్, ప్లస్ ఇదంతా సపరేట్ టర్మ్. ఇంటూ ఉన్నాయంటే ఇవన్నీ సింగిల్ టర్మ్స్ లాగా కన్సిడర్ చేయాలి. a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏమని రాయొచ్చు, 9 3 27q క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 27 9 ఇంటూ 3q స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ ఆల్రెడీ 9q ఉంది కదా, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. దట్ ఇంప్లాయిస్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, ఇది 4 టర్మ్స్ ఉన్నాయి. 4ట్లో 9 3 టర్మ్స్లలో 9 కామన్ ఉంది, ప్లస్ 8 అనేది సపరేట్గా ఉంది. దీని నుంచి కామన్ తీస్తున్నాను నేను. 9 ఈజ్ ద కామన్, సో రైట్ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్రాకెట్ 9 బ్రాకెట్ బిగిన్ హియర్ ఫ్రమ్ దిస్ టర్మ్ 3q క్యూబ్ ప్లస్ from this term 9 taken out, remaining 3q square into 2 plus from this term 9 taken out, remaining q4 nothing but 4q plus 8 అనేది సపరేట్గా ఉంది కదా, ప్లస్ 8 9 ఇదంతా కూడా ఇంటీజర్. ఎందుకు ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇంతకుముందే, అది ఇంటీజర్. 9m ఇవన్నీ ఇంటీజర్ వాల్యూస్. టోటల్ ఇంటీజర్ని m లాగా కన్సిడర్ చేస్తున్నాను. ప్లస్ 8 a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 9q 9m ప్లస్ 8. ఇది థర్డ్ వన్ ప్రూఫ్ అయింది. సో టోటల్గా ఫస్ట్ ఏం చెప్పాను చూడండి, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అప్లై చేశాను. రిమైండర్ 0 అయితే, నెక్స్ట్ రిమైండర్ 1 అయితే, నెక్స్ట్ రిమైండర్ 2 అయితే, 3 కేసెస్ తీసుకున్నాం. రిమైండర్ 0 అయితే ఈక్వేషన్ 2 అనేది ఏమైందో తీసుకున్నాం. క్వశ్చన్లో క్యూబ్ అన్నాడు కాబట్టి క్యూబ్ని అప్లై చేసాం. అప్లై చేస్తే a క్యూబ్ పాజిటివ్ ఇంటీజర్ 9m వచ్చింది. ఫస్ట్ వన్ ప్రూవ్ అయింది. రిమైండర్ 1 తీసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్లో మళ్ళీ క్యూబ్ అప్లై చేసాం. ఇది ఏ సిరీస్లో రాయగలిగాం, a క్యూబ్ ఈజ్ ఈక్వల్ 9m ప్లస్ 1 ఫామ్కి వచ్చింది, అంటే సెకండ్ వన్ ప్రూవ్ అయింది.
థర్డ్ వన్ రిమైండర్ 2 తీసుకున్నప్పుడు మళ్ళీ క్యూబ్ అప్లై చేస్తే ఇది ఏ ఫామ్లోకి వచ్చింది 9m + 8 అంటే థర్డ్ వన్. అంటే దీని నుంచి మనం ఏమని కంక్లూజన్ ఇవ్వచ్చు, దేర్ఫోర్ ఏ వాల్యూ ఏంటి పాజిటివ్ ఇంటీజర్ అన్నమాట. క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ is of the form 9m or 9m plus 1 or 9m plus 8. ఈ పాజిటివ్ ఇంటీజర్స్కి క్యూబ్ అప్లై చేస్తే ఆ వాల్యూస్ 9m ఫామ్లో ఉండొచ్చు, లేదా 9m plus 1 ఆర్ ఉండొచ్చు, లేదా 9m plus 8 ఫామ్లోనే ఉండొచ్చు. ఇది వెరిఫై చేద్దామా. క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి 9m 9m plus 1 9m plus 8 అవుతాయో లేదా ఒకసారి చెక్ చేద్దాం. వెరిఫికేషన్ 1 2 3 4 5 తీసుకున్నాను, ఇంకెన్నైనా తీసుకోవచ్చు. 1 తీసుకున్నాం, దానికి క్యూబ్ అప్లై చేసాం. ఇది ఏ ఫామ్లో ఉండొచ్చు, దీన్ని 9 × 0 + 1. 1 క్యూబ్ వాల్యూ ఏంటి 1 కదా, 9 × 0 0 + 1 నథింగ్ బట్ 1. ఇది ఏ ఫామ్లో ఉంది 9m plus 1 ఇది ఫామ్లో ఉంది. 2 క్యూబ్ ఏ ఫామ్లో ఉంది 9 × 0 + 8. 2 క్యూబ్ అంటే ఏంటి 2 2 4 4 2 8 9m plus 8 9m plus 1 9 × 0 0 + 8 మనకి 8 వచ్చింది కదా. ఏ ఫామ్లో ఉంది 9m plus 8 ఫామ్లో ఉంది. 3 క్యూబ్ 3కి క్యూబ్ అప్లై చేశాను. ఇది ఏ ఫామ్లో ఉండొచ్చు 9 × 3 9 3 27. మనకు 3 3 9 9 3 27. 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 27 వస్తుంది. మనకు 9 × 3 9 మల్టిపుల్ డైరెక్ట్గా ఉంది, అంటే ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు 9m ఈ ఫామ్. అదేవిధంగా 4 క్యూబ్ని 9m plus 1 గాను 5 క్యూబ్ని 9m plus 8 గాను రాయవచ్చు. ఏ పాజిటివ్ నెంబర్ని తీసుకొని దానికి క్యూబ్ అప్లై చేసినా కూడా అది 9m లేదా 9m plus 1 లేదా 9m plus 8 ఫామ్లలోనే ఉంటుంది.